వేదన పడి మరింత అతురముగా ప్రార్థన చేయగా, ప్రార్థన చేస్తున్నాడండి. ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి, వారు దుఃఖము చేత నిద్రించుట చూచి, మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పాను. దేవుని పిల్లలారా, ఎందుకండి ప్రభువు సిలువ వేయబడి పాప క్షమాపణ కొరకై వచ్చాను అని చెప్పిన ప్రభువు, ఎందుకు తండ్రి నీ చిత్తమైతే నువ్వు తీసేయవా ఈ మరణపు గిన్నెను? తీసేయవా నాయన? అంత రక్తం ఏమండి, చెమట గొప్ప రక్త బిందువుల్లా మారిపోతూ అంత టెన్షన్ ఎందుకు వచ్చిందండి ప్రభువుకి? ఎందుకు వచ్చింది? ప్రార్థన చేసి అడుగుతున్నాం, కానీ ఆ ప్రభువు ఏమైపోతున్నాడో ఒకరోజు. దీన్ని ఎలా అవమానకరంగా మాట్లాడుతున్నారో అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం దేవుని పిల్లలారా. అందుకే చూద్దాం, కొన్ని సంగతులు చూస్తే ఆయన ఏం చేశాడో ఆయన ఒక మాట మరి యోహాను సువార్తలో రాయబడిన. ఇప్పుడు ఆయన్ని ఎందుకు తప్పు పడుతున్నారు ఏ విషయంలోనో చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 59వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 59వ వచనం. కాబట్టి వారు ఆయన మీద, అంటే యేసు ప్రభు వారి మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి. కానీ యేసు, ఆ పదం చూడండి ఒకసారి, దాగి అంటే ఏంటి? దాక్కున్నాడు. యేసు ప్రభు వారు ఏం చేశాడండి? దాక్కున్నాడు. వాళ్ళు రాళ్ళు రువ్వుతుంటే ఆయన దాగి దేవాలయములో నుండి బయటికి వెళ్ళిపోయినదిగో పారిపోయాడయ్యా ప్రభువు అండి. రాళ్ళు రువ్వుతుంటే ఆయన ఆపలేడా దాన్ని? ఆపగలడా లేదా? వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ తీసుకొచ్చి పడేశారు, ఆయన ముందు తీసుకొచ్చి పడేశారు. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుండగా పట్టబడిందయ్యా. మోషే ధర్మశాస్త్రం ఏంటో మాకు తెలుసు, రాళ్లతో కొట్టి చంపేయాలి. నువ్వేం చెప్తావు చెప్పు, నువ్వు ఏదో కొత్తగా చెప్తున్నావు కదా, మాట్లాడు అనగానే ఆయన తన మట్టుకేదో రాసుకుంటున్నాడు. మళ్ళీ వెంటనే ఆయన్ని ఒత్తిడి చేశారు. అప్పుడు మీలో పాపము లేనివాడు మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయండి. ఎవరో ఒక తప్పు చేసిన వ్యభిచారపు స్త్రీ మీదకు రాళ్ళు తీసుకుని వస్తేనే ఒక్క రాయి కూడా పడనివ్వని ప్రభువు ఆయన మీదకు రాళ్ళు రువ్వుతూ వస్తుంటే దాన్ని ఆపుకోలేడా? ఆపగలడు. ఎందుకు దాక్కుని పారిపోతున్నాడు యూదులకి? ఎందుకు? ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకా చూద్దామండి. ఇంకా చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం ఇంకొక మాట చూద్దాం. యోహాను సువార్త, అక్కడ ఎందుకు రాళ్ళు రువ్వుతున్నారండి వీళ్ళు? మనం ముందు చదివాం కదా, ఎందుకు రాళ్ళు రువ్వుతున్నారు వాళ్ళు? సందర్భం తెలియాలి మనకి. నేను అబ్రహాము పుట్టక ముందే ఉన్నవాడు అని అన్నాడు. అంతే, కోపం వచ్చేసింది వీళ్ళకి. ఏంటి బాబు పట్టుమని నీకు ఒక 50 సంవత్సరాలు కూడా లేవు నీకు? నువ్వు అబ్రహాము కంటే ముందున్నావా? ఏంటి మా పితరుడు, మా విశ్వాసులకు తండ్రి, మా అబ్రహాము పుట్టకముందే ఉన్నావు నువ్వు? చాలా కోపం వచ్చేసింది వాళ్ళందరికీ. అబ్రహాము పుట్టకముందే నేనున్నానయ్యా. ఎవరండి అయినా? సామాన్యుడు కాదండి. సృష్టిని కలిగించి ఈ సృష్టి మీదకు వచ్చి మానవ ఆకారాన్ని కలిగి ఈ ప్రపంచం మీద అడుగుపెట్టిన ఈ మహానుభావుడు, ఆయన్ని ఎన్నెన్ని మాటలు అంటున్నారో ప్రియ దేవుని పిల్లలారా. అందుకే నువ్వు దేవుడు నువ్వేమన్నా దేవుడువా చెప్పు? అబ్రహాం పుట్టక ముందే ఉన్నానంటావేంటి? రాళ్లతో కొట్టి చంపేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు. ప్రభువు ఏం చేశాడండి? అమ్మా, మీరైతే ఏం చేస్తారు చెప్పండి. మనం ఏం చేస్తామండి? జ్వరం వస్తేనే ప్రార్థనకి వెళ్ళం మనం. అమ్మా, చిన్నదానికి కాందానికి అలిగిపోయి ప్రార్థనలు మానేసే రకాలు మనం కదా. ఈ మధ్యకాలం కొద్ది రోజుల క్రితం నాకు తెలిసిన ఒక దైవ సేవకుడు చనిపోయాడండి. చాలా సాత్వికంగా ఉంటాడు ఆయన. నిజంగా 2-3 సార్లు నా మీటింగ్ పెట్టాడు. చాలా పెద్ద చర్చ్ అది. పిలిచాడు ఆయన. మొన్న ఆయన చనిపోవడానికి ముందు రోజు కూడా
ఒక చిన్న పిల్లవాడు మా సోదరుడు తమ్ముడు చనిపోతే అక్కడికి వెళ్ళాను. అక్కడికి వచ్చాడు. రవికుమార్ గారు మీరు వాక్యం చెప్పండి అన్నాడు. నాకు ఇచ్చాడు, మాట్లాడాను. నాకు బాగా పరిచయస్తుడైన సడన్గా చనిపోయాడు. ఎందుకు 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 అంటే సంఘ పెద్దలకి సేవకులకి పడలేదంటండి. ఆయన ఒక్కడనే కూర్చోబెట్టి మాటల మీద మాటలు మాటల మీద మాటలు. ఏంటండి ఇది? ఆ? పోలీసులు కొన్ని సంఘాల్లో పోలీసులు దగ్గరుండి ఆరాధన జరిగిస్తున్నారండి. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉందా అండి మనకి? ఉందా? ఇంతకన్నా దరిద్రం ఏమన్నా ఉందండి మనకి? ఒక క్రైస్తవులు కోర్టుకు వచ్చింది, ఒకరోజు కేసు వచ్చింది. అప్పుడు బ్రాహ్మణ జడ్జి గారు, మీరు క్రైస్తవులు లోకానికి తీర్పు తీర్చుతారని ఉందంట కదా బైబిల్లో, మీరెద్దు గారు ఇక్కడికి వచ్చారని. ఎంత సిగ్గండి ఇది? ఎంత సిగ్గండి ఇది? ఒకరంటే ఒకరికి పడదా? దైవ సేవకులంటే మనకు అసలు వాక్యమే అర్థమై అండి. మనం నిజంగా మారితేనండి ఎవరి మీద శత్రుత్వాలు పెంచుకోమండి. మనం ఒక సేవకుడు దారి వెంట వెళుతున్నా అన్నయ్య వందనాలని కూడా చెప్పుకోలేని నువ్వు ఒక విశ్వాసువు. నువ్వు ఒక విశ్వాసివి. అందుకే చాలామంది వాక్యాన్ని దేవుణ్ణి నమ్ముకుంటలేదు, సేవకుణ్ణి సంస్థనే నమ్ముకుంటున్నారు. మరి నీకు మార్పు ఎందుకు వస్తుంది? నీకు భయం ఎందుకు వస్తుంది? దేవుని పిల్లలారా, ఇక్కడ మనం మళ్ళీ చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 37 నుంచి కొన్ని మాటలు చూద్దాం. 47 వచనాల వరకు చూద్దాం. ప్రియులారా జాగ్రత్తగా చూద్దాం. యేసు ఈ మాటలు చెప్పి, యోహాను సువార్త 12వ అధ్యాయం 37 నుంచి, యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాక్కున్నాడంటే ఏంటండి? అంటే భయం వేసిందా ప్రభువుకి? వాళ్ళు అడుగుతున్నారు, మీ ప్రభువుకు భయం వేసింది. వారికి కనబడితే ఏమవుతుంది? ఏముందండి బైబిల్లో? మళ్ళీ చదవండి. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట. ఏమండి, ఎంత బాధాకరమైన మాట అండి ఇది. యేసు ప్రభువు వారి ఎదుట ఎన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వసించలేదు. మామూలు దయ్యం పట్టింది ఇటలకి. కొంతమంది ఉంటారండి, వాళ్ళు మారరు. ఇంకా వాళ్ళ కోసం మనం బాధపడకూడదు. ఇక వదిలేయడం మంచిది. ఇంకెంతకాలం అండి బాబు? నీ కళ్ళ ముందు ఒక వ్యక్తి చచ్చిపోతున్నాడంటే ఈ మాత్రం దానికేనా అని నువ్వు బతకాల భయపడి? ఈ మాత్రం దానికేనా? కానీ పగలతో, ద్వేషాలతో, కక్షలతో రగిలిపోతున్నారంటే నీకు సరిగ్గా బుద్ధి చెప్పి వాక్యం చెప్పేవాళ్ళు లేకపోవడం వల్ల. నాకంతా తెలిసి అన్నవాళ్ళు ఏమీ తీరని నిరుబాగుల కింద అయిపోయారు పాపం. సైతాను గాడు ఎవరిని వదులుతలేదండి. వాడు ఇంకా చదవమ్మా. ప్రభువా, చూడండి ఆ రోజులో ఎన్ని అద్భుతాలు సూచక్రియలు చేసినా అసలు ఎవరు నమ్మలేదంట ప్రభువుని. ప్రభువు యొక్క బాహు ఎవరికి బయలుపరచెను? చూడండి ఆ పదం చూడండి. ఆయన ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యం. యెషయా గారు చెప్పాడు, ఎంత విచిత్రమో చూడండి. ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యము నెరవేరినట్లు ఇది జరిగింది. దాకోవాలి నాయనా, నువ్వు దాకోవాలి. నువ్వు ప్రవక్త అయిన యెషయా చెప్పాడంట. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువు దాక్కోవడంలో ఏమన్నా అంతర్యం ఏమంటే భయపడ్డాడండి ఆయన? సిలువ మరణానికి ఏమన్నా భయపడ్డాడా? యూదులకేమైనా భయపడ్డాడా? ఏమండి, ఆయన జీవితంలో భయము అనే దానికి చోటే లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్లో ఎక్కడ కూడా ఆయన భయపడ్డాడు అని ఎక్కడ లేదు. ఆయన మూలుగాడు అని ఉంది. మూలుగు చెందాడండి. మూలుగాడు అంటే ఏంటో తెలిసింది? ట్రబుల్డ్ అంటాం మనం. మూలగటం అంటే చాలా ఇబ్బంది పడ్డాడు పాపం. కలవరపడ్డాడనుంది. ప్రియ దేవుని పిల్ల అంటే చాలా ఇబ్బంది పడుతున్నాడు, చాలా వేదన పడుతున్నాడు, మనోవ్యాకులు పడుతున్నాడు ఆయన. ప్రియమైన సహోదరులారా, ఆయన భయపడు. నిజంగా దయ్యాలే భయపడుతున్నాయి ఆయనకి. ఎవరండి భయపడుతుంది?
దయ్యాలు గజ 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 వణికిపోతున్నాయి ప్రభువుని చూసి. దయ్యాలు ఏమన్నాయి తెలిసా అండి? ఏమన్నాయి? సరిగ్గా చెప్పాయి దయ్యాలు. సమాధానం తెలిసా అండి? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. ఎవరన్నారు? ఎవరన్నారు? దయ్యాలు. నువ్వు రక్షణను కలుగజేయువాడవు, నువ్వు దేవుని కుమారుడు అయ్యా. ఎంత క్లియర్గా చెప్పాడండి. దయ్యాలు కేకలేస్తుంటే ప్రభు ఏమన్నాడు తెలుసా? శబాష్ అన్నాడా? వెరీ గుడ్ దయ్యాలారా అన్నాడా? ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు? షడప్, నన్ను మీరు ప్రసిద్ధి చెయ్య. దయ్యాలు చెప్పడం ఏంటండి ఆయన గురించి? మనం చచ్చిపోయాం ఏంటండి? మనం ఏమన్నానే? దయ్యాలు చెప్పడం ఏంటండి? దయ్యాలు చెప్పొద్దండి, దయ్యాలు చెప్పొద్దు. క్రీస్తును గురించి దయ్యాలు చెబితే తెలియడం కాదండి ప్రజలకే. క్రైస్తవులుగా, క్రీస్తును నమ్మిన వారిగా, కన్న తండ్రిని అర్థం చేసుకున్న వారిగా నువ్వు చెప్పాలి క్రీస్తు గురించి. ఏది మనకంత తీరికేది? ఒకవేళ నోరు విప్పావంటే ఏం మాట్లాడతావో ఏమో మరి. నాకు ప్రభు అది ఇచ్చాడండి, ఇది ఇచ్చాడండి, ఇది ఇచ్చాడండి, అది ఇచ్చాడండి. రాజమండ్రిలో ఒక డాడీ ఉన్నాడు, థామస్ డాడీ. ఒక ఆవిడ సాక్ష్యం చెప్తుంది, నేను ప్రభు డాడీ గారు ప్రార్థన చేశారండి, రేషన్ కార్డు వచ్చిందండి అంటుంది. అయ్యి బాబు, అమ్మ దేవుడు లేడన్నవాడు కూడా వచ్చింది రేషన్ కార్డు, మరి ఏం చేద్దాం? నీ భక్తి తగలేసినట్లుంది. నీ భక్తి ఈరోజు ఎలాంటి వాళ్ళ వల్ల పరుగు పోతుంది. అమ్మఒడి కూడా వచ్చిందండి, అమ్మఒడి వచ్చిందట. ఇవ్వండి, ఆయన పరువు తీసేటివి ఇవ్వండి. ఒక ఆయన అంటాడు, నేను సమాధిలోకి వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఏంటో మరి అది, ఎలాగే చచ్చిపోతావు కదా, అంత కంగారు ఎందుకు నీకు? ప్రియ దేవుని పిల్లలారా, తొందరగా ముగించేసుకుందామండి. మత్తయి సువార్తలో ప్రభు అంటున్న మాట చూడండి ఒకసారి. మత్తయి సువార్తలో ప్రభు అంటున్న మాట కూడా చూద్దాం దేవుని పిల్లలారా. ఎంత విచిత్రం. యోహాను గారు చెప్తున్నాడండి. యెషయా ప్రవక్త చెప్పాడు, ఆయన దాగి ఉండి వారికి కనబడకుండా ఉండేను. దాగాడు అంటే యేసు ప్రభువు ఏమవుతున్నాడమ్మా? యూదులకు భయపడ్డారా యేసు ప్రభు వారు? మీరు చెప్పాలి, మీరు నాకు. శిలువ మరణం అంటే ఆయన ఏమన్నా భయపడ్డారా? మీరు చెప్పండి. లేదండి. రోమా గవర్నర్ పిలాతు ముందు నిలబడ్డాడు. పాపం చాలా ట్రై చేస్తున్నాడు రోమా గవర్నర్ పిలాతు. నిన్ను విడుదల చేయడానికి నాకు అవకాశం ఉందయ్యా బాబు, చెప్పు, నువ్వు మాట్లాడు. అంతకుముందు హేరోద్ దగ్గరికి వెళ్ళాడు. ఆ హేరోద్ ఏమన్నాడో ప్రభువుని, నువ్వేదైనా సూచక్రియ చెయ్యి, ఏదైనా మహత్కార్యం చెయ్యి అంటుంటే మాట్లాడలేదు. నాకు ఎందుకు వచ్చిన గొడవ అని ఏం చేశాడు? పిలాతు దగ్గరికి పంపించేశాడు. మళ్ళీ రోమా గవర్నర్ నువ్వు మాట్లాడు. ఈ రోమా గవర్నర్ పిలాతు గారికి తన భార్య కూడా ఒక లెటర్ రాసింది. ఏంటో తెలుసండి? బైబిల్లోనే ఉంది. నువ్వు ఆ నీతిమంతుని జోలికి నువ్వు వెళ్ళొద్దు. నువ్వు అంటే ఆ నీతిమంతుడి జోలికి వెళ్ళాలా వద్దా? ఇప్పుడు వెళ్ళాలా వద్దా చెప్పండి. నిజంగా నిన్ను విడుదల చేయడానికి అధికారం ఉందంటున్నప్పుడు రోమా గవర్నర్ అంటే రోమా ప్రభుత్వం చట్టాన్ని ఎరిగిన ఇతను యేసు ప్రభు మాట్లాడతాడు. నువ్వు మాట్లాడవయ్యా, నువ్వు మాట్లాడితే నేనేమన్నా చేయగలను, మాట్లాడు, నిన్ను విడుదల చేయగలను అంటున్నాడు. ప్రభు మాట్లాడండి, అక్కడ మాట్లాడండి. భయపడి కాదు. దేవుని పిల్లలారా, తప్పులు పట్టుకుందామన్న వాడికి అన్నీ తప్పుగా కనపడతాయి కదా. అదే ఎవరి మీద ఇష్టం ఉందనుకోండి, అవతల వాళ్ళు తప్పులు చెప్పినా మనకు చాలా ఇష్టంగా ఉంటాయి. మీకు గమనించండి, ఆరు కావాలంటే. ఒక వ్యక్తి ఇష్టం లేడనుకోండి, ఎంత నిజాలు చెప్పినా తాటాకులు కట్టాలనిపిస్తుంది అలాగే. మీరు చూడండి, కావాలితే మీరు చూడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, కానీ దేవుణ్ణి అర్థం చేసుకునే వాళ్ళు ఆయనకు కనిపించటం లేదండి. పిలాతు ముందు అంటున్నాడు, నువ్వు పిలాతు, ఈ లోకపు చట్టంలో నువ్వు ఒక గవర్నరు, నువ్వు ఒక అధికారివి, ఒక తీర్పరివి. నువ్వు చేయాల్సింది నువ్వు అమలు చేసుకుంటున్నావు నువ్వు, కానీ పరలోకపు చట్టం నీకు తెలియదయ్యా, నీకు తెలీదు. పరలోకపు చట్టం ఒకటి ఉంది. నువ్వు విడుదల చేయటం ఏంటి? నువ్వు విడుదల చేయటం ఏంటి? పైనుండి అధికారం వస్తేనే తప్ప నన్నెవ్వరూ ఏమీ చెయ్యలేరు అంటే శిలువ మరణము పొందాలనేది పరలోకము నుండి వచ్చిన అధికారం. అది ఆయన మాట్లాడితే నీతిమంతుడని తేలిపోతే, ఆయన విడుదల పొందేస్తే, శిలువ మరణము అవ్వకపోతే పరమ తండ్రి సంకల్పం ఏమైపోతుంది? దేవుని పిల్లలారా, ఎందుకు దాక్కున్నాడో తెలిసండి. చూడాలి. ఇప్పుడు మీరు మత్తయి సువార్త చూడండి ఒకసారి.
మత్తయి సువార్త 16వ అధ్యాయం 21 నుంచి యేసు ప్రభువుకి అంతా తెలిసండి ఆయనకి. ఏమండి, ఆయన శిలువకు ముందు, పస్కా పండుగకు ముందే తెలిసి ఆయనకి ఆయన ఏమైపోతున్నాడో, ఏం జరుగుతుందో తెలిసి ఆయనకి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం నుండి యేసు ప్రభు అంటున్నాడు శిష్యులతో, అప్పటి నుండి వారు యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, చూడండి, ఎవరెవరి చేత నాకు హింస కలుగుతుందో, శ్రమ కలుగుతుందో కూడా చెప్పేస్తున్నాడు. ముందే తెలుసు ప్రభుకి. మళ్ళీ చదవమ్మా. అప్పటి నుండి యెరూషలేము యొద్దకు వెళ్ళి ప్రజల చేతను, పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి తిరిగి 3వ దినమున లేచుట అగత్యం. అంటే కంపల్సరీ, అగత్యము అంటే కంపల్సరీ, లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు ముందే చెప్పాడు. తెలిసి ఆయనకి, నేను శిలువ మరణము పొందడానికి నా కన్న తండ్రి అధికారం నాకు ఇచ్చాడని, ఆ పని నిమిత్తమే ఈ భూమి మీదకి వచ్చానని ముందే తెలిసండి ఆయనకి. 26వ అధ్యాయం మత్తయి సువార్త 2వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం, ముగించేస్తానండి ఇక. 26వ అధ్యాయం 2వ వచనం ఏంటమ్మా? 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు. ఇంకా రాలేదు. పస్కా పండుగకు ముందే ఏమని మాట్లాడుతున్నాడో, పస్కా పండుగకు ముందే ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. 2 దినములైన తర్వాత పస్కా పండుగ వచ్చుననియు, అప్పుడు మనిషి కుమారుడు, చూడండి, సిలువ వేయబడుటకై, అంటే ఏ విధంగా చంపబడతాడో కూడా తెలుసు ప్రభుకి. ఎలా చంపబడతాడండి? సిలువ వేయబడి చంపబడతాడని కూడా తెలిసి ఆయనకి. మళ్ళీ చదువునానా. పస్కా పండుగ వచ్చుననియు, అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియనని చెప్పాను. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ప్రభువుకు తెలిసండి సిలువ వేయబడతాడని. మరి అన్నీ తెలిసిన ప్రభువు యూదులకు భయపడతాడా? భయపడతాడండి? శాస్త్రులకు భయపడతాడండి? ప్రజలకు భయపడతాడండి? భయపడతాడా? మరి ఎందుకు దాక్కున్నాడు ఆయన? అంత భయం లేనివాడు ఎందుకు దాక్కున్నాడు? సిలువను ఎక్కడానికే వచ్చిన ప్రభువు సిలువ వేయబడి చంపబడతాడని, ముళ్ళ కిరీటం పెట్టబడతారని, కొరడాలతో కొడతారని, ఒక పచ్చి మాను మీద సిలువగా చేసి ఆయనను చిత్రహింసలు పెడతారని ఇన్ని తెలిసిన ఆ ప్రభువు ఎందుకు భయపడి దాక్కుంటున్నాడు? ఆయన ఎందుకు దాక్కుంటున్నాడో నిజంగా ఇంకొక మాట కూడా చూడాలి. ఇప్పుడు మనం ఇంకొక మాట చూడాలి. యోహాను సువార్త 18వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయం 4వ వచనం. యేసు తనకు సంభవింపబోవునవి అన్నీయు ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి, మీరెవరిని వెతుకుతున్నారని. ఈయన వెళ్ళిపోతున్నాడు, అడిగేస్తున్నాడు వెళ్ళి, మీరెవరిని వెతుకుతున్నారు? ఏమండి చదవండి. వారు నజరేయుడైన యేసును అని ఆయనకు ఉత్తరం ఇవ్వగా, యేసుక్రీస్తు ప్రభువే అడుగుతున్నాడు, మీరు ఎవరిని వెతుకుతున్నారు? మీరు భయం లేదండి ఆయనకు. ఆయన భయపడాల్సిన అవసరత లేదు ప్రియ దేవుని పిల్లలారా. అంటే ఎందుకు దాక్కోవలసి పరిస్థితి వచ్చింది? సిలువ వేయడానికి ముందు సిలువ వేసేస్తే మంచిది కదా, సిలువ వేసేస్తే ఆ పని పూర్తయిపోతుంది కదా అని ఆనందించవచ్చు కదా. ఎందుకండి ఆయన ప్రార్థిస్తున్నాడో, ఎందుకండి రాళ్ళు రువ్వుతుంటే దాక్కుంటున్నాడో ఎందుకో తెలుసా ప్రియులారా? ఆయన ఎలా మరణించాలో యెషయా ప్రవక్త సిలువ వేయబడి మరణించాలని తండ్రి యొక్క ప్రవచనాన్ని నెరవేరుస్తున్నాడు. రాళ్లతో కొట్టబడి చంపబడితే ఎలా? రాళ్లతో కొట్టి చంపేస్తే ఎలా ప్రభువుని చెప్పండి మీరు? ఎలా పడితే అలా చనిపోవాలని తండ్రి ప్రవచించలేదండి ఆయన. వారికి భయపడి దాక్కోవడం కాదు, వారు రాళ్లతో కొట్టి చంపే అవకాశం వారికి ఇవ్వటం లేదు. కానీ ఆయన భయపడవలసింది ఎవరికి చెప్పండి ప్రియులారా? ఎంత అద్భుతమైన ఆలోచనలండి దేవుని గురించి. కంగారు పడుతున్నాడు. యోధా నువ్వు తొందరగా చేసి, నువ్వు చేయాలనుకుంది ఏంటో నాకు తెలుసు, చేసి. యోహాను సువార్త చూసేయండి, అన్నమాట చూసేయండి. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త ముందు 26వ అధ్యాయం చూద్దామండి. మత్తయి సువార్త, క్షమించండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం
41 నుంచి 44 మరోసారి చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41 నుంచి 44 వచనములు. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనం. యేసుప్రభు వారి శరీరం ఎలాంటిదమ్మా? ఎలాంటి శరీరం యేసుప్రభు వారిది? ప్రత్యేకమైన శరీరమా? మనలాంటి శరీరమేనా? మనలాంటిదే. స్పెషల్ శరీరం, శక్తివంతమైన శరీరం అయితే మనం సిలువ మరణాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన పని లేదు. మనలాంటి శరీరం అండి అయింది. ఆయన శరీరం మనలాంటిది. బాధలున్నాయి, కష్టాలున్నాయి, వేదనలు ఉన్నాయి. అలాంటి శరీరమేనండి ప్రభు వారిది. అందుకే చింతాక్రాంతుడైపోయాడని కూడా వ్రాయబడి ఉంది. చదువుదాం, ఇంకా చదవండి. మరలా రెండవ మారు వెళ్ళి ఆ తండ్రి, లోకాసువార్తకు వచ్చేయండి అమ్మా, 22వ అధ్యాయం 43, 44 వచనాలు చూడండి ఒకసారి. లోకాసువార్త 22, 43, 44. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచిన. ఇందాక చదివాం కదా మనం, ఆయన్ని బలపరిచింది దేవదూత వచ్చి. ఎందుకంటే మనలాంటి శరీరమే ప్రభువు వారు కలిగి ఉండి మనలాగా పాపము చెయ్యకుండా బతికాడండి. అది గొప్పతనం అంటే. మనలాంటి పాప శరీరాకారమే, పాపాలు చేయడానికి ఎక్కువగా ఆకర్షించబడే ఆకారమే అయింది. కానీ పాపం అనేది చెయ్యలేదు దేవుని పిల్లలారా, పాపం అనేది చేయలేదండి ఆయన. మరి ఈరోజు అలాంటి శరీరమే కలిగి మనమెందుకు పాపములో మునిగి తేలిపోతున్నాం? ఈరోజు మనమెందుకు మునిగి తేలుతున్నాం? ఆలోచించండి దేవుని పిల్లలారా. అందుకే నీతిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును దాగును అంటున్నారు చూడండి. నీతిమంతుడండి యేసు ప్రభు వారు. ఆయన రాళ్లతో కొట్టి చంపబడాలని దేవుడి ప్రవచనం లేదు. ఆయన రాళ్లతో కొట్టబడి చంపబడాలని ఆయన ప్రవచనము లేదు. ప్రవచనములో ఏదుంటే అదే చేస్తాడు యేసు ప్రభు వారు. వాక్యమైన క్రీస్తు, వాక్యమైన దేవుడు వాక్యాన్ని ఎంత గౌరవిస్తున్నాడో చూడండి. మనం గౌరవిస్తున్నామా వాక్యానికి? మనం విలువనిస్తున్నామా వాక్యానికి? మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. యోహాను సువార్త 37వ వచనం కూడా అదే. మా లోకాసువార్తలో 22, 37వ వచనం కూడా చూడండి ప్రియులు. 37వ వచనం. ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడునని వ్రాయబడిన మాట నా యందు నెరవేరవలసి ఉన్నది. ఎలా మరణించాలి ఆయన? ఎందుకు దాక్కున్నాడండి ప్రభు? ఎందుకు దాక్కున్నాడు? భయం వేసి కాదు, యూదులకు అస్సలే భయం కాదు. ఆ యూదుల కొరకే కదండి ప్రాణం పెట్టడానికి వచ్చింది ఆయన. దయ్యాలే గజగజ గజగజ భయపడిపోతున్నాయి, వణికిపోతున్నాయి. ఏమండి ఎన్నోసార్లు ఉంది పరిశుద్ధ గ్రంథం, మీరు భయపడకండి, మీరు భయపడకండి, భయపడకండి. ఎన్ని ఉన్నాయి తెలుసా? భయపడకండి, భయపడకండి, భయపడకండి అని చెప్పిన ప్రభువు భయపడతాడని అసలు ఎలా మాట్లాడాలో, ఎలా వచ్చిందండి నోరు? అసలు నోరు ఎలా వస్తుందండి మనిషికి? ఎలా వస్తుందండి దేవుని పిల్లలారా? యోహాను సువార్త 13:24. యోహాను సువార్త 13:24. కనుక మీరు ఎవరిని గూర్చి ఆయన చెప్పెనో చూడండి. మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడని ప్రభువు డైరెక్ట్గా చెప్పేశాడు. మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అనగానే ఈ యోధా పేతురు అంటున్నాడు. చదువమ్మా. అతడు యేసు రొమ్మును ఆనుకొనుచు, ప్రభువా ఎవరని ఆయనను అడిగాను. అందుకు యేసు, నేను అక్కడ చూడండి, వాళ్ళకి సిగ్నల్ ఇస్తున్నాడు, వాళ్ళకి గుర్తు. నేను ఒక ముక్క ముంచి ఎవరికి ఇచ్చేదను వారే అని చెప్పి, ఒక ముక్క ముంచి అంటే రొట్టె ముక్క అండి, ఏదో అనుకోకండి మీరు. సీమోను కుమారుడు ఇస్కరియోతు యోధాకి అప్పగించాడు. అంటే ఎవరంటే అప్పగించబోయేది చెప్పేశాడు సింబాలిక్గా. వాళ్ళకి అర్థం అవడం లేదు అది. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతానుడు వానిలో ప్రవేశించెను. యేసు యోధాతో ఏమన్నాడు చూసారా? యోధాతో ఎంత అద్భుతంగా మాట్లాడాడండి. యోధా, నువ్వు చేయుచున్నది త్వరగా చేసి, త్వరగా చేయి, టైం అయిపోతుంది. నా కన్న తండ్రి ప్రవచనాన్ని నెరవేర్చే ఆ ముగింపుకు వచ్చేసాను నేను. నా ముగింపుకు వచ్చేసాను. త్వరగా ఆతృత పడిపోతున్నాడు ప్రభువు, ఆరాట పడిపోతున్నాడు ప్రభు, ఉత్కంఠతో ఉన్నాడు. ఎప్పుడు సిలువకి ఎక్కుదామా అని ఎదురు చూస్తున్నాడు ప్రియులారా.
భయపడ్డాడని ఎందుకు అంటున్నారండి? దాక్కున్నాడని ఎందుకు అంటున్నారండి? రాళ్ళతో కొడుతుంటే దాక్కున్నది ఎందుకో నీకు అర్థం అవ్వక, అర్థం కాని వాళ్ళందరూ భూత్ అనుకుంటున్నారు, అర్థం కాని వాళ్ళందరూ కూడా అపార్థాలు చేసుకుని ఎవరి నోటికొచ్చిందన్న మాటలు విసిరేస్తున్నారు వాక్యం మీద. చూసారండి యూట్యూబ్లో సింపుల్ ఈజీ మనీ అంటండి అదంతా కూడానే. ఆ రోజు చూడండి, యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచేస్తాడన్న భయంతో సైనికులకి డబ్బులు ఇచ్చి ఆయన శిష్యులు మేము పడుకుండగా వచ్చి పట్టుకుపోయారు ఎత్తుకుపోయారని చెప్పండి మీరు అని అబద్ధం చెప్పించారు. చూసారా? అలాగా సైతాన్గాడు యూట్యూబ్లో మాట్లాడడానికి మీకు బోల్డని డబ్బులు వస్తాయి. ప్రభు గురించి రివర్స్లో చెప్పేయండి మీరు, అది బూతు పుస్తకం అనండి, యేసు ప్రభు వారు పిరికివాడనండి. పిరికివాడు ఆయన, పిరికివాడండి ఆయన. ఆయన ఎవ్వరికి భయపడి దాకోలేదు. శిలువ మరణము పొంది మరణించాలని ప్రపంచ ప్రజల పాప భారమును మోసి శిలువకెళ్ళి సమాధి చేయబడి మరణించి తిరిగి లేచి పునరుత్థానుడై ప్రజలను రక్షించాలన్న ఆలోచనతో తండ్రి నిర్ణయాన్ని ఏమండి నిజంగా రాళ్ళుతో కొట్టి చంపబడాలని ఎక్కడైనా ఒక ప్రవచనం ఉండుంటే ఖచ్చితంగా దాన్ని నెరవేర్చేవాడు. ఆ అవకాశాన్ని వారికి ఇవ్వకూడదని వారికి కనబడకుండా వెళ్ళాడే తప్ప భయపడి ఎక్కడో దాక్కున్నాడే అని మాత్రం కాదు ప్రియులారా. అందుకే చాలా ధైర్యం అండి ఆయనకి. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 13. ఆయనకి ఎంత ధైర్యం ఉందో చూడండి ఒకసారి. ఆయన ఎంత ధైర్యవంతుడు చూడండి. ఇక్కడ ఉంది 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 13. సమస్తమునకు మూలాధారకుడైన దేవుని ఎదుటను జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతు పిలాతునొద్ద ధైర్యంగా ఒప్పుకున్నాడు. ఒక రాజుగారి ప్రభుత్వంలో, రోమా ప్రభుత్వంలో ఒక అధికారి పిలాతు ముందు నేను రాజును అంటే అది ఎంత డేంజర్ అండి. అది ఎవరు ఊరుకుంటారండి? అది ఊరుకుంటారా? అక్కడ మాట్లాడుతున్నాడు. పొంతు పిలాతు ముందు ధైర్యంగా మాట్లాడిన యేసు క్రీస్తు ప్రభువు. ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, యూదులకు భయపడి యేసుక్రీస్తు దాక్కున్న పిరికివాడా అండి ఆయన? కాదండి. మనకు అర్థం కాకపోవడం లేదు ఆయన మాటలు. ఎందుకు ఇలా చేస్తున్నాడో మనకు తెలియటం లేదు. అదే ప్రభు చెబుతున్నాడు, ఆకాశము భూమియో గతించును కానీ నా మాటలు ఏమాత్రము గతించవు. ఆయన్ని ఎవరు ఆపలేరండి ఆయన్ని. అందుకే ఇలాంటి తాటాకు చెప్పులు లాంటి మాటలు మనం సీరియస్గా తీసుకోకండి ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుని మాటల్ని ఏమంటే క్యాజువల్గా తీసుకోకండి, సీరియస్గా తీసుకోండి. క్యాజువల్గా తీసుకుంటే క్యాజువాలిటీలోకి వెళ్ళాల్సి వస్తుంది. సీరియస్గా తీసుకోండి వాక్యాన్ని. అందుకే ఆకాశము భూమి గతించిపోతుందని చెప్పింది ఎవరనుకుంటున్నారు? సృష్టిని కలిగించిన సృష్టికర్త అంటున్నాడు. ఎందుకంటే ఒక కంపెనీ తయారు చేసిన మెడిసిన్ అది ఎంతవరకు పనిచేస్తుందో, పవర్ అది ఎక్స్పైర్డ్, అది మ్యానుఫ్యాక్చర్డ్, అది చెప్తారు వాళ్ళు తయారు చేసిన కంపెనీ వాళ్ళు. ప్రభువు కూడా సృష్టిని కలిగించిన ప్రభువు దాన్ని ముగింపు చెప్పేశాడు. అందుకే జాగ్రత్తగా బ్రతుకుదాం దేవుని పిల్లలారా. జాగ్రత్తగా బ్రతుకుదాం, నీతిగా బ్రతుకుదాం, యథార్థంగా బ్రతుకుదాం. యోహాను సువార్తలో రాయబడిన మరొక మాట చివరిగా 12వ అధ్యాయం 49 వచనం ఒక్కసారి చూసేయండి. 12:49 యోహాను సువార్త 12:49లో యాలయనగా నా అంతటా నేనే మాట్లాడలేదు, నేను ఏమవ్వాలని యేసుప్రభు అంటున్నాడండి. తండ్రిని నేను మాట్లాడే మాట కానీ తండ్రి ఏది చెబితే ఒక అక్షరం పొల్లు కూడా తప్పిపోకుండా నెరవేర్చటమే నా బాధ్యత. నేనేం చేశానంటే చూడండి, ఆయన ఏమంటున్నాడు? యాలయనగా నా అంతటా నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలెను, ఏమి మాట్లాడవలెను దాని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఏం చెయ్యాలో నాయన ప్రవచనాలు రాయించాను యెషయా గ్రంథంలో. నువ్వు ప్రజలు వస్తున్న రాళ్లతో కొట్టి చంపబడకూడదు నాయన. నువ్వు ఏదో వాళ్ళు ఇబ్బంది పెడుతున్నప్పుడు నువ్వు అలా దాకు, వాళ్ళకు వద్దు, అలా మరణించొద్దు. నువ్వు వద్దు, శిలువ మరణాన్ని పొంది నువ్వు మరణించాలి, పాప క్షమాపణ జరగాలి. నేనేదైతే రాసుకున్నానో, నేను గ్రంథములో చెప్పుకున్నానో, నీ గురించి నేను వ్రాయించానో, నా చిత్తమును నెరవేర్చటమే నీ పని. ఈరోజు దేవుని పిల్లలారా, నిజంగా మన పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు క్రైస్తవులు ఎక్కువగా దేవునికి దగ్గరగా బతకాల్సిన కాలంలో ఉన్నాం. మనం ఎక్కువగా దేవుడి కోసం బతకాలి. ఈ శరీరాల ప్రకారం ఈ లోకంలో లోకస్తుల్లో మనం మారిపోవద్దు. మనం ఎవరూ కూడా వాక్యాన్ని ఎక్కువగా ప్రేమించండి.
వాక్యాన్ని చెబుతున్న వారిని గౌరవించండి. వాక్యానికి మించిన ఆ ఆధిక్యత ఎవరికి ఇవ్వకండి దేవుని పిల్లలారా, ఎవరికి ఇవ్వకండి. ఈరోజు మేము చాలా ప్రాంతాల్లో మన సోదరులు మోహన్ గారికి వీళ్ళందరికీ చాలామందికి తెలుసు, చాలా ప్రాంతాల్లో మార్చాం, చాలామందిని మారిస్తే ఆ తర్వాత సడన్గా ఒక చోట నుంచి మరో చోటకు వచ్చేసాక ఎవరైతే మా ద్వారా వాక్యం విని మార్చబడ్డారో వాళ్ళందరూ మాట్లాడటం మానేశారు. ఎప్పుడన్నా కనపడడం అన్నయ్య వందనాలనే కూడా అనరు. మరి ఏమనుకుంటారో నాకు అర్థమవుదు. పరలోకానికి వెళ్తామా ఇలా ఉంటే? అంటే ఎవరినండి మనం ప్రేమించాల్సింది? ఎవరిని ప్రేమించాలి? వాక్యాన్ని ఉన్నతంగా ప్రేమించండి, క్రీస్తును ప్రేమించండి. ఎందుకంటే మనందరినీ కలిగించినది కన్న తండ్రి అయిన దేవుడే కదా, దేవుడే కదా. కొద్ది కాలం బతుకుంటావు, ప్రేమించు, పలకరించు. జ్ఞానం లేని సంఘాలే ఐకమత్యం అంటున్నారు, ప్రేమ అంటున్నారు. మనకి ఏమర్థమైందో, ఏం చేస్తున్నామో, చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతామో బతికుండగా ఒక్కసారి అర్థం చేసుకోండి. నీకు పరలోకం వస్తుందో రాదో ఒక్కసారి అర్థం చేసుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా. కానీ చాలా అద్భుతమైనటువంటి మాటలు అన్న వంశీ అన్న గారి ద్వారా మనం వినబోతున్న ప్రియ దేవుని పిల్లలారా. మిస్ అవ్వకండి, ఎవరు పోగొట్టుకోకండి. వాచీలు గడియారాలు చూసుకోకండి, వీలైతే తీసుకురావడం మానేయండి. సెల్ ఫోన్లో కూడా తీసుకురాకండి, ఎందుకంటే అలా కూర్చొని సెల్ ఫోన్ అదే దెయ్యం అమ్మా. కాబట్టి అవి కూడా తీసుకురాకండి. ఈ ఒక్కరోజు రేపు ఇంకా మళ్ళీ రావు, మీకు దొరకవు ఈ మాటల్లో. మళ్ళీ ఉంటామో ఉండమో దేవుని పిల్లలారా, అవకాశం దొరుకుతుందో లేదో దేవుని పిల్లలారా. కాబట్టి ఈరోజు ఉన్న క్రీస్తుని గురించి నువ్వు ఇంకా ఈరోజు రకరకాలుగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు కుదిరితే సాత్వికంతో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండు. మాట్లాడు, ప్రేమగా ఉండు. క్రీస్తును మీ జీవితాల్లో చూపించు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, నీ బిడ్డలో కష్టపడి ప్రయాసపడి ఆర్థికంగా ఎంతో నాయన సమకూర్చి ఈ అద్భుతమైన సభలు ఏర్పాటు చేశారు. ఈ సభలలో వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. పాటలు పాడాలనుకున్న, గొప్ప పాటలు పాడేవాళ్ళు ఉన్నా వాక్యానికే ఎక్కువ అవకాశం ఇవ్వండి అని మాట్లాడే మంచి స్థితిని ఇవ్వండి నాయన. నా వెనుక మాట్లాడుతున్న నీ కుమారుడు అన్నగారికి ఆరోగ్యాన్ని, శక్తిని, బలమును, మీ ఆత్మ సహకారాన్ని అనుగ్రహించండి. మా అందరితోనూ మాట్లాడండి. ఈ ధర్మవరం గ్రామంలో నాయన యథార్థంగా సేవ చేస్తున్నారు తండ్రి నీ బిడ్డలు. వీరిని దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఇంకా ఎన్నో కార్యములు చేయడానికి మీ కృప చూపించండి. అద్భుతమైన మాటలు నీ బిడ్డ ద్వారా మాకు తెలియపరచమని బ్రతిమలాడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి అతి పరిశుద్ధమైన పవిత్రమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.